మీ ఖర్చులు పెరిగాయి. దుర్మార్గుడు ఈ దీపం ఆర్పేస్తున్నాడు. అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. ఇప్పుడు దీపం పథకం అమలు అవుతుందా? ఫ్రీ సిలిండర్లు అందుతున్నాయా అందరికీ? దుష్ట ప్రచారాలను నమ్మద్దు. అభివృద్ధి అనేది చేత కాదయ్యా. చేతకాని ప్రభుత్వాన్ని తెచ్చి ప్రజలంతా నెత్తిన పెట్టుకున్నారు. ఇక్కడ రాజధానిలో రైతులను కలవటం కానీ సమస్యలు ఏంటని కానీ అడగటం లేదు. ఒక పని చేసింది లేదు. ఒక్క రూపాయి కూడా రాలేదండి. సబ్సిడీ కూడా రాలేదండి అసలు. క్యాష్ పెట్టి కొనుక్కోవటం మొత్తం. దాంట్లో ఏమైనా వెనక్కి వచ్చినాయి డబ్బులు? వెనక్కి రావట్లేదండి అసలు. అంటే దీపం పథకం పైన గతంలో వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాకా అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అయింది, ఇంకా అమలు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీపం పథకం అమలు అవుతుందా? ఫ్రీ సిలిండర్లు అందుతున్నాయా అందరికీ? అమలవుతుందండి. ఇప్పుడే మొన్న నుంచే కదా బుక్ చేసుకోగానే మనం డబ్బు కట్టి బుక్ చేసుకోగానే మళ్ళీ అకౌంట్ ఉందండి. వాళ్ళకేం అకౌంట్ లేకుండా లేదు. అంతకుముందు నుంచే అకౌంట్లు ఉన్నాయి. మనం పెద్ద డబ్బులు ఇస్తే మళ్ళీ బ్యాంకులు వేయటం. ఇవి కూడా అంతేను. అమలయ్యే ప్రతి 4 నెలలకు ఒకసారి బండకి తిరిగి డబ్బులు అకౌంట్లో పడతాయి. ఎవరి అకౌంట్లోకి వాళ్ళకే పడతాయి. అంతేగాని దుష్ట ప్రచారాలను నమ్మొద్దు. అమలవుతుంది అతి త్వరలో. ప్రతి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. 4000 పింఛన్ తీసుకుంటున్నారండి. ఎంత సంతోషంగా ఎవరైనా రిమార్క్ చెబుతున్నారు అందట్లేదని. ఎందుకంటే దుష్ట ప్రచారాలను చేయటం. మీరు సంక్షేమ పథకాలు ఇచ్చాము అని టామ్ కొట్టుకొని రాష్ట్ర పరిపాలనే అభివృద్ధి లేకుండా చేశారు. ఇవాళ రాష్ట్ర పరిపాలన అభివృద్ధిలో ఉంది. మరి పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రతి నెల ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. జనం చాలా సంతోషంగా ఉన్నారండి. ఇంతకన్నా సంతోషమైన పనులు ఎవరేం చేస్తారు? పేదల ప్రభుత్వం ఇది మాత్రం. ఈ పొయ్యిల మీద పుల్లలతో వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. ఇంటికి గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లంతా ఆనందంగా ఉంటుందని ఈ దీపం పథకం 2.0 అని ఇప్పుడు మళ్ళీ మహిళలకి ఉచిత సిలిండర్లు అండి. మన మేనిఫెస్టోలో పెట్టి ప్రతి మహిళకి అర్హురాలైన ప్రతి ఒక్కళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం ఇప్పుడు నెరవేర్చారండి. వాళ్ళు పెట్టిన ప్రతిదీ ఏదైతే చెప్పారో ఆ రోజు నుంచి గెలిచిన 3 నెలల్లోనే ప్రతిదీ చేస్తూనే ఉండారండి. ఏది కూడా మాటలు ఇది చెప్పటం చేయకుండా ఉంటాం కాదండి. ఈ ప్రభుత్వం ఏదైనా చెప్పిందంటే చేయటమే చేతవు. స్వయంగా బాబుగారే ఇంటికి వచ్చి ఒక మహిళకి పొయ్యి వెలిగించి టీ పెట్టి చేశారండి. అంత పెద్ద ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన సామాన్యుడిలాగా ప్రతి ఒక్కళ్ళని, ప్రతి కార్యకర్తని, ప్రతి మహిళని కలవటం అది చాలామందికి ఎంతో సంతోషంగా ఉందండి. వాళ్ళ ఇంటికి వచ్చి తనే గ్యాస్ పొయ్యి వెలిగించి టీ పెట్టడం అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అది నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అండి. ప్రజల్లో వచ్చిన నాయకుడు ప్రజలతోనే ఉంటాడండి. పరదాలు కట్టుకొని వచ్చిన నాయకుడు పరదాల చాటునే ఎప్పుడు దొంగచాటుగానే వెళ్తాడు. దొంగచాటుగానే ఏనాడు అసెంబ్లీకి వచ్చిన, సచివాలయాలకు వచ్చిన దొంగచాటుగా రావటం, పరదాలు కట్టుకొని రావటం వెళ్ళటమే కానీ ఇక్కడ రాజధానిలో రైతులను కలవటం కానీ సమస్యలు ఏంటని కానీ అడగటం లేదు. ఒక పని చేసింది లేదు. ఈ 5 సంవత్సరాలు వృధాగా సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని, రాజధానిని చేసి వెళ్ళిపోయారండి. ప్రజలంతా అంతా గమనిస్తున్నారు. అందువల్ల వాళ్ళ 11 సీట్లు ఇచ్చి పంపించారు. ఇప్పుడు తెల్ల కార్డు ఉండే వాళ్ళందరికీ సంవత్సరానికి 4 నెలలకు ఒకటి 3 బండలు అవి గ్యారెంటీ. ఇప్పుడు ఈ దీపం పథకానికి కూడా ఇస్తున్నారు. ఆ ఇచ్చేవి కూడా మన అకౌంట్లో పడతాయి. 830 రూపాయలు ఏమో మేము కడతాం. అది ఆల్రెడీ నాకుంది దీపం పథకం. ఎప్పుడో చంద్రబాబు గారు ఉన్న టైంలోనే, టీడీపీ టైంలోనే మాకు తాటికొండలో ఇచ్చారు ఆ బండ, అంజలి బండని. ఆ బండలు ఇప్పుడు తెల్ల కార్డు ఉండే వాళ్ళకి ఉన్నాయి, ఆల్రెడీ దీపం పథకం ఉన్న వాళ్ళకి ఉన్నాయి. సంవత్సరానికి 3 బండ్లు అనేది అది అభివృద్ధికి నాంది. స్త్రీలు బాధపడకూడదు. కొద్దివాళ్ళ వరకు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మొత్తానికి సమాన న్యాయం నేను చేస్తాను అని చెప్పి ఈ ప్రభుత్వం అరాచకాలకి ఆయన ఎన్నో పథకాలు పెట్టి అన్ని పథకాలు కూడా అమలు పరచడం జరిగింది. ఇప్పుడు లేడీస్కి బస్సు ఎక్కితే కూడా ఫ్రీ అన్నారు. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా 15,000, భూమి లేని వాళ్ళకి 2,500 అన్నారు. ఆ 2,500 పోయి నేను పోతున్నాను కదా 3,000 రూపాయలు 4,000 చేస్తానన్న జగను 5 సంవత్సరాలకి 250 పెంచుకుంటా ఆయన దిగిపోబోయేటప్పుడు 5,000 చేశాడు. డబల్ చేసి అవతల వాళ్ళ మీద బురద రుద్ది వెళ్ళాడు. కానీ బాబు గారు అదే ప్రకారం నేను ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పి ఆయన ప్రభుత్వంలోకి రాకతలికి కూడా
పెంచిన డబ్బులు కూడా ఆయన ప్రభుత్వంలోకి రాంగతోటే జనాలకు అందరికీ అకౌంట్లోకి ఇచ్చాడు. ఇవాళ పెద్ద కొడుకు అని చంద్రబాబుని ప్రతి వృద్ధుడు ముసలమ్మ కాడ నుంచి వయసోళ్ళు చేసుకోలేని వాళ్ళందరూ కూడా ఆయన ఇచ్చే 4,000 కళ్ళ పండగగా పొద్దున పూట ఇంట్లో కొడుకు కోడలు పెట్టపోయినా కానీ హాయిగా తిని బతుకుతున్నారు. ఈయన 5 సంవత్సరాలు పొడిగిచ్చాడు ఒక 1,000 రూపాయలు పెంచడానికి. అభివృద్ధి అనేది చేత కాదయ్యా. చేతగాని ప్రభుత్వాన్ని తెచ్చి ప్రజలంతా నెత్తిన పెట్టుకున్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మాట్లాడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి నరకం చూపించాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రజలంతా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుని ఒక్క ఇసుకుంటే ఎంతమంది బాగుపడుతున్నారయ్యా. ఇవాళ టాపీ పని చేసుకుని ఆయన బాగుపడుతున్నాడు, ఇసుక అమ్ముకుని ఆయన ఇసుక ఫ్రీగా వస్తుంది. సిమెంట్ వాళ్ళకి సిమెంట్ అమ్ముకుంటున్నారు, ఇనుము వాళ్ళు ఇనుము అమ్ముకుంటున్నారు. చేసుకునే వాళ్ళకి కూడా ఒక పని దొరికింది, భుక్తి దొరికింది. అభివృద్ధి అంటే అలా ఉండాలా అని చెప్పడానికి నిదర్శనమే బాబు గారు. మంచి పరిపాలన చంద్రబాబు గారిది, అందుకని నమ్ముతాను. ఏం చేశాడు? పింఛనీ కూడా జగన్ గారు ఉండగా 3,000 రూపాయలు పింఛనీ ఇస్తానని సంవత్సరానికి 250 రూపాయలు కాడకు పెంచారండి. అట్లా దిగిపోయిన దాకా 250, 3,000 రూపాయలు చేశాడు. చంద్రబాబు గారు రావటమే వంతు 4,000 రూపాయలు అన్న మాట తప్పుకోకుండా చంద్రబాబు గారు పింఛనీ ఇచ్చాడు. మాట తప్పుకోకుండా మునుపు కూడా డాక్రాలో ఉండాము, అందరికీ గ్యాసులు ఇచ్చింది చంద్రబాబు గారే. వచ్చిందండి, ఫస్ట్లో కూడా వచ్చిందండి. అప్పుడు రుణమాఫీలు అవి చేశాడు. చంద్రబాబు గారి పార్టీ మంచిది. దీపం పథకం కూడా ఇస్తారు. ఇప్పుడు మీరు మొన్నటిదాకా ఈ గవర్నమెంట్ ముందు ఎంత పెట్టుకున్నారు ఒక గ్యాస్ సిలిండర్? గ్యాస్ సిలిండర్లు 1000, 1200, 1100 అట్లా తీసుకున్నారండి. దాంట్లో ఏమైనా వెనక్కి వచ్చినాయా డబ్బులు? వెనక్కి రావట్లేదండి అసలుకి. జగన్ గారు వచ్చినాక రాలా. అది వరకు సబ్సిడీ కింద పోయాయి, 200, 300 అట్లా వచ్చాయి, 150 అట్లా వచ్చాయి. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా రాలేదండి మాకు. సబ్సిడీ కూడా పడలా? రాలేదండి అసలుకి. క్యాష్ పెట్టి కొనుక్కోవటం మొత్తం. మరి ఇవాళ అసలు మీరు డబ్బులు కట్టే పని లేదు. ఒకసారి కట్టినా ముందు డబ్బులు కట్టి తీసుకుంటే అమ్మటే మీకు 2 రోజుల్లోనే మీ అకౌంట్లోకి వేస్తామని చెబుతున్నాడు. ఏంది వేస్తాడా చంద్రబాబు? నమ్మకం ఉందండి. చంద్రబాబు గారు అన్న మాట తప్పరు. కాకపోతే జగన్ గారు ఏందనంటే పెద్ద వయసు అయిన కూడా చూడుకోకుండా జైల్లో పెట్టాడు. ఇప్పుడు ఏమైంది? అంతకంత అనుమకిచ్చాడు. 11 ఓట్లతోటి గెలిచాడు. సరిపోదుకండి, 11 ఓట్లేగా వచ్చింది. ఇక మళ్ళీ జన్మలో వేయరు జగన్ గారి ఓట్లు. అన్నం తినేవాళ్ళు ఎవరు వేయరండి ఓట్లు. ఈసారి అసలు 29 కాదు 29లో ఏదేదైనా సరే నేనే సీఎం అయితే ఖచ్చితంగా రాదండి. ఎవరు ముసలాళ్ళు కూడా, మా బట్టి ముసలాళ్ళు కూడా వేయరండి ఓట్లు. ఎందుకు వేయలేదు మీరు అందరూ ఓట్లు? ఇప్పుడు ఆయన మొన్న ఆయన ఏమంటాడంటే, నేను పథకాలు ఇచ్చా, ముసలాళ్ళకి పెన్షన్లు ఇచ్చా, ఇంటికాడికే తీసుకొచ్చి ఇచ్చాను, రేషన్ కార్డులు ఇంటికాడికే తీసుకొచ్చి ఇచ్చాను, పెంచుకుంటా వచ్చాను. సరే 250 అయినా కానీ పెంచుకుంటా వచ్చాను, నా డబ్బులు తిని నన్ను మోసం చేశారు అన్నాడు జగన్మోహన్. ఆయన సొమ్మే ఇవ్వలేదుగా. కాదండి, ఆయన సొమ్మే ఇవ్వలేదుగా. 3,000 రూపాయలు ఇస్తామన్నారు. మాట ప్రకారం ఉండాలా లేదా? 3,000 అన్నది 5 సంవత్సరాలు ఇచ్చాడండి. ఆడపిల్ల నాగం చేసినా పట్టుకోలేదు. అట్ట ప్రతి ఒక్కరిని కూడా పార్టీ వాళ్ళని స్టేషన్లో పెడతాం, చేయటం, అవన్నీ చాలా పనులు చేశాడు. అందుకని కూడా ఇప్పుడు అవన్నీ కూడా నచ్చవు చంద్రబాబు గారికి. ఎవరు ఏదైనా చేస్తే కనుక రౌడీ సీట్లు లేకుండా చేస్తాడు. చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుంది. అందుకని నేను అవసరమైతే ఈ సభ్యత్వం కూడా పుచ్చుకుంటానండి తెలుగుదేశం తరఫున. అది